తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అంగన్వాడీ కార్యకర్తను హత్య చేసిన నక్సలైట్లు అంటూ న్యూస్ అయితే ఈరోజు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఎందుకంటే టౌన్లలో, సిటీలలో పనిచేసే అంగన్వాడీ టీచర్లకు ఎలాంటి భయం అయితే ఉండదు. కానీ అడవులలో గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా నక్సలైట్ ఏరియాలలో పనిచేసే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకైతే కొంచెం ముప్పు ఉందనే, ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ మాత్రం అనుమానం వచ్చినా నక్సలైట్లు మాత్రం వదిలిపెట్టరు. ఇటు పోలీసులు వదిలిపెట్టరు, ఇటు నక్సలైట్ వదిలిపెట్టరు. ఇద్దరి మధ్యన కొంతమంది బలయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఇక్కడ ఈ అంగన్వాడీ టీచర్ హత్య అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్లో అంగన్వాడీ కార్యకర్త హత్య. నక్సలైట్లు ఇంట్లోకి ప్రవేశించి బుల్లెట్లతో కాల్చి చంపారు. బీజాపూర్లో నక్సలైట్లు అంగన్వాడీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. నక్సలైట్లు తమపై పోలీసులకు, అంటే మహిళా పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేస్తుందనే ఉద్దేశంతో ఈ అంగన్వాడీ టీచర్ని నక్సలైట్లు హత్య చేశారని చెప్పేసి ఇక్కడ భావిస్తున్నారు. గతంలో ఈ అంగన్వాడీ కార్యకర్తను నక్సలైట్లు చంపేస్తామని కూడా 2-3 సార్లు బెదిరించారట. ఛత్తీస్గఢ్ నక్సల్స్ ఉగ్రదాడి ఘటనలు తగ్గుముక్కడం అయితే పట్టడం లేదు. ఇటీవల రాష్ట్రంలో రోజుకు నక్సలైట్లు అయితే హతమవుతున్నారు. ప్రభుత్వం నక్సలైట్ల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల కాలంలోనే చాలామంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. కాబట్టి దానికి ప్రతీకార చర్యగానే అంగన్వాడీ టీచర్ని హత్య చేసినట్టు ఇక్కడ కానవస్తుంది. అంగన్వాడీ కార్యకర్తను అతని కొడుకు కళ్ళ ముందే నక్సలైట్లు హత్య చేసిన ఘటన ఈ బీజాపూర్లో జరిగినటువంటి చాలా దారుణమైనటువంటి ఘటన. నక్సలైట్ల గురించి పోలీసులకు ఈవిడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనే ఉద్దేశంతోనే చంపేశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం నక్సలైట్లని భారీ ఎత్తున ఎన్కౌంటర్ చేస్తుంది. కాబట్టి ఈ అన్ని ప్రతీకారంగానే ఈ చర్య చేసినట్టు తెలుస్తోంది. మొత్తం వ్యవహారం బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామం. ఈ ప్రాంతానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే సిఆర్పీఎఫ్ క్యాంపు కూడా ఉందని చెప్తున్నారు. గురువారం రాత్రి అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి ఇంట్లోనే ఉంది. ఇంతలో కొందరు నక్సలైట్లు బలవంతంగా లక్ష్మి ఇంట్లోకి జొరబడి ఆ తర్వాత ఇంటి ప్రాంగణంలో లక్ష్మిని హత్య చేశారు. లక్ష్మి కుమారుడు ఎదుటే నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్తున్నారు. కొడుకు కళ్ళ ముందే తల్లి హత్య కావడం తీవ్ర భయాందోళనకైతే గురయ్యాడు. అదే సమయంలో బాధిత కుటుంబం పరిస్థితి విషమించి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నక్సలైట్లు తమ వెంట పదునైన ఆయుధాలు తెచ్చుకొని ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకైతే గురవుతున్నారు. అంగన్వాడీ కార్యకర్త లక్ష్మికి నక్సలైట్ల నుంచి 2 సార్లు బెదిరింపులు వచ్చినట్లు కుటుంబీకులు, స్థానికులు చెప్తున్నారు. ఈ హత్య ఘటనకు మద్దేడ్ ఏరియా కమిటీ అనే నక్సలైట్ బృందం బాధ్యత వహించింది. మృతదేహం దగ్గర నక్సలైట్ల కరపత్రం కూడా లభించింది. ఆ హత్యకు గల కారణాలను రాసి ఉన్న కరపత్రాన్ని కూడా అక్కడ పోలీసులు గుర్తించారు. ఇలాంటి హత్యల ఘటనలతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకైతే గురవుతున్నారు. గతంలో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ ప్రాంతంలోనే 2 మాజీ సర్పంచ్లను కూడా నక్సలైట్లు హత్య చేశారు. ఇటీవల ఈరోజు అంగన్వాడీ టీచర్ అయితే హత్యకు గురి కావడం చాలా బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మన అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి ఎదురు కావద్దు. ఎందుకంటే తమ యొక్క విధులు చాలా మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, అడవులలో డ్యూటీలు చేసినటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా ఉన్నారు. వారు డ్యూటీలు ముగించుకొని తమ సొంత ఇంటికి వెళ్ళాలంటే భయంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు కొంచెం భయపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అటవీ ఏరియాలో పనిచేసేవారు, నక్సలైట్ ఏరియాలో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇటు పోలీసులకు అనుమానం వచ్చిన డేంజరే, ఇటు నక్సలైట్లకు అనుమానం వచ్చిన డేంజరే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ అంగన్వాడీ టీచర్ లక్ష్మికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.